హాయ్, నేను మీ పవన్. నిన్న సంజన ఫ్యాన్స్ మన వీడియో కింద చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఒకటే అడుగుతున్నా, సంజన స్టార్టింగ్లో ఫస్ట్ ఆశాషైని ఫ్లోరాషైని తోటి లొల్లి పెట్టుకున్నప్పటి నుండి టప మాటలు జారుతూనే ఉంది. 2 వారాలకు ఒకసారి నాగార్జున హెచ్చరిస్తూనే ఉన్నారు. హెచ్చరించే వాళ్ళను అక్కడ హోస్ట్ పిచ్చోళ్ళ కాదు కదా. చెప్తాను చూడండి ఒకసారి. ఫ్లోరా అని అన్యాయంగా ఏదో తిట్టేసింది ఒకసారి. రెండోది, రీతుని మొన్న కూడా నీ వల్లే మోకాళ్ళ మీద కూర్చున్నాడు కదా అని చెప్పి తిట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి దీని మీద బయట నేను నెగిటివ్ అవుతానేమోనని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చింది. తర్వాత తనుజాని కాఫీ చాగం పెద్ద బోడి చాగమా, తర్వాత లోటాలు దాగింది అని చెప్పి ఒకసారి, పోపుల డబ్బా దగ్గర సిగ్గు లజ్జ లేదు అమ్మాయికి అని ఒకసారి. యాక్చువల్గా ఇది తనుజ పట్టించుకోలే. తనుజానైతే అన్నది కదా, అది గుర్తులేకపోతే ఆ ఎపిసోడ్ ఒకసారి చూడండి మీరు. పోపుల డబ్బా గోలా అని చెప్పి మీరు దానిలో కొట్టినా, మీరు హాట్స్టార్ సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు అది ఎప్పుడైంది ఏంటి అనేది క్లారిటీగా తెలుస్తుంది. నోరు జారుతోంది దివ్యాని రోడ్ రోలర్ అన్నది. ఇంత నోరు జారడం అనేది ఎవరికన్నా హౌస్ మేట్స్లో ఉందా? ఆ పాయింట్లోనే చెప్తున్నాం. ఇక సంజన ఫ్యాన్స్ ఆ అమ్మాయి లోపల ఎలా ఉందో సైకోలాగా అట్లానే కామెంట్స్ కూడా అట్లనే పెడుతున్నారు. బాడీ షేమింగ్లు చేయటం, లేకపోతే ఇంకోటి చేయటం, రివ్యూవర్స్ మీద, నాలాంటి వాళ్ళ మీద. మీ ప్రతాపాలు ఏదన్నా ఉంటే సంజనాకి కరెక్ట్గా పిఆర్ చేయటం ఇలా కాదు. ఈ పిఆర్ చేసే విధానం అయితే ఇలా కాదు. సరిగ్గా ఏమన్నా ఆడితే కదా. అదే రీతు కూడా అదే చెప్తుంది. ఇక్కడ రీతుని ఎవ్వరు వెనకేసి రావట్లేదు. నిన్న ఎవరితో పెట్టింది కింద మెసేజ్ ఎవరో పెట్టారు. ఏమని కింద, మీరు రీతుని సిగ్గులేదా మీకు? రీతుని మీరు వెనకేసుకొచ్చి, రీతుని ఎప్పుడన్నా వెనకేసుకొచ్చామో సిగ్గులేదా రీతు రోత అని పెట్టి వీడియోలు చేసాం మనం. మీరు గమనించకుండా, ఓవరాల్గా చూడకుండా కొంతమంది, అంటే మన ఫ్యాన్స్ కాదు, మన వాళ్ళు కాదు, మన రివ్యూస్ ఇష్టపడే వాళ్ళు అసలు అంతకన్నా కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి క్రాస్ అనమాట. ఇవి మనవి పాపప్ అవుతూ ఉంటాయి యూట్యూబుల్లో. బిగ్ బాస్ అనేసరికి మనది బాగా అగ్రెసివ్గా వెళ్తున్నాయి వీడియోస్ కొన్ని. సో దానివల్ల ఏంటి, అక్కడ సంజన ఫ్యాన్స్ పిఆర్లు ఉంటారు, వాళ్ళు ఓవర్గా అనమాట కామెంట్ చేయడం. నిన్న ఎవరో పెట్టారు, హాయ్ బ్రదర్ బాగున్నారు అని అంటే, వాడు ఎలా నచ్చాడు ఇలా నచ్చాడు అని చెప్పి చేయటం. అంటే వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్పించింది. మరి ఏమన్నా వాళ్ళు పెట్టిన వాళ్ళు హీరోలా హీరోయిన్లా అంటే కాదు. ఇప్పుడు బయటకు వస్తారా, ఇక్కడికి రండి, మా కిరణ్ టీవీ అని కొడితే అడ్రస్ కూడా తెలుస్తుంది, ఇక్కడ రండి మాడదాం. మరి మీరు క్లారిటీగా మీ వాదన మీరు వినిపించండి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. ఆమె జర్నలిస్ట్, నేను ఆ జర్నలిజంలో నేను సీనియారిటీ ఉంది నాకు. ఏంటి అనేది మనకు తెలుసు, క్లారిటీగా చెప్పాలని ట్రై చేస్తున్నా. ఎవరు ఏంటి ఓవరాల్గా అన్బయాస్డ్గానే చెప్తున్నా. ఈ రోజు వరకు నేను మొత్తం చేసిన వీడియోస్లో ఏ రోజైనా సరే ఒకళ్ళని హై చేసి సూపర్ డూపర్ అని చప్పట్లు కొట్టి ఇది చేస్తుంది. బాగా ఆడితే చెప్తున్నాం మనం. భరణి గురించి మొన్న బాగా చెప్పాం. నిన్న అసలు భరణి ఏంటి అలాగే వెళ్ళి నామినేషన్ చేయటం ఏంటి అన్నాం. రీతు గురించి రీతు రోతా అని చాలాసార్లు పెట్టాం. సంజన సైకో అని కూడా పెట్టాం మనం చాలాసార్లు. ఎందుకంటే అలా బిహేవియర్ ఉంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇదంతా మనం ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి కొంచెం మానుకుని పిఆర్ కంటెంట్లు ఉండేవాళ్ళు ఇది చూడొద్దు. ఎవరికొక పర్టికులర్గా ఒకవైపే మాట్లాడాలి అని అంటే కుదరదు. తనుజాది కూడా బాగున్నప్పుడు బాగుందని చెప్పాం. యాక్చువల్గా తనుజా వీడియోస్ చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. సంజనక్క బాగా ఆడింది అది ఇదని చెప్పే రివ్యూవర్స్ కూడా ఉన్నారు. ఏం ఆడకపోయినా వాళ్ళు బయాస్డ్గా చెప్తున్నారు. క్లియర్గా చెప్తున్నా నేను. అన్బయాస్డ్గా చెప్పే కొద్దిమంది రివ్యూవర్స్లో నేను కూడా కొన్ని. అన్బయాస్డ్గా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. ఇంకోటి కూడా చెప్తా, ఇవాళ కొన్ని రివీల్ చేస్తాను నేను. ఇది కంప్లీట్గా నిన్న సంజన అండ్ రీతు గోల మాత్రం కంప్లీట్లీ స్క్రిప్టెడ్ అనిపించింది. ఏమన్నా ఇన్పుట్స్ వచ్చినాయేమో బిగ్ బాస్ నుండి సంజనాకే అనిపించింది. ఎందుకనంటే డైనింగ్ టేబుల్ దగ్గర నామినేషన్స్ కన్నా ముందు డెమాన్ పవన్ సంజన కూర్చుని మాట్లాడుకున్నారు. నేను నిన్న కూడా చెప్పా ఈ విషయం మన రివ్యూలో. వాళ్ళు మాట్లాడుకొని నాకు నచ్చట్లేదు అది ఇది అంటే, అక్క నీకు నచ్చకపోవడం, డెమాన్ పవన్ అంటున్నాడు నీకు నచ్చకపోతే వదిలేసి అంటే, లేదు నన్ను నామినేట్ చేస్తే నేను ఊరుకోను, నేను రచ్చరచ్చ చేస్తాను, నాకున్న పాయింట్స్ ఉన్నాయి నాకు అని అంది. అంతకుముందు తనుజాతో ఏముంది, వాళ్ళిద్దరు ఒకటే చోట కూర్చున్నప్పుడు, వాళ్ళిద్దరు ఒకే సోఫాలో డెమాన్ పవన్ రీతు ఇలా కూర్చున్నప్పుడు ఇలా చూసింది. తనుజ కూడా ఉంది అక్కడ, చాలా నెగిటివ్గా చూసింది వాళ్ళిద్దరు. ఇంకా అలా కూర్చోవడం తప్పే అక్షరాల. ఇప్పుడు రచ్చ జరుగుతుంది. అదే కాదు, వాళ్ళు సోఫాలో కూర్చోవడమే కాదు, దుప్పట్లో కూడా ఉన్నారు, బెడ్లో ఉన్నారు వాళ్ళిద్దరు అని చెప్పి పెద్ద డిబేట్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కాదు, శాటిలైట్ ఛానల్స్లో కూడా డిబేట్స్ జరిగి అసలు ఇంత అవసరమా బిగ్ బాస్లో, వీళ్ళ ఓవర్ యాక్షన్ ఇంత అవసరమా అని. రీతుది 100% తప్పే. నేను చాలాసార్లు చెప్పా, ఈ అమ్మాయికి సిగ్గులేదా అని కూడా చెప్పాను. ఎందుకు అనంటే అలా బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైము సంజనాకి మెచ్యూరిటీ ఉంది, ఏజ్ ఉంది, ఆవిడ ఏం చేస్తుంది అక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత తనుజాతో అంటుంది వీళ్ళది ఏం బాండింగ్,
ఫ్రెండ్షిప్ అయితే అనిపించట్లేదు, లవ్ అని అనిపిస్తుంది. అదేదో వాళ్ళ మొహమ్మే చెప్పొచ్చు కదా. కళ్యాణ్ డైరెక్ట్గా మొహమ్మే చెప్పాడా రీతుని, రీతు నువ్వు చేసేది కరెక్ట్ కాదు, మీ అమ్మ అలా చెప్పింది కదా, నీకు నీ ఇష్టం నువ్వు చెప్తే నువ్వు ఆ రోజు కూడా కోపం వచ్చి బయటకు వెళ్ళిపోయాడు. నీ ఇష్టం నీ మంచిగా చెప్తున్నంటే లీవ్ మీ అలోన్ అంది రీతు. మొన్న కూడా నీ ఆట నువ్వు ఆడుకో గేమ్ అంటే టాస్కులు బాగా ఆడుకో అంటుంది మా అమ్మ అని. రీతుకి క్లారిటీగా తెలుసు ఎవరేం చెప్తున్నారు. డెమాన్ పవన్ డిస్టర్బ్ అవుతున్నాడు, వీళ్ళిద్దరు బాండింగ్ వల్ల రీతుని కూడా ఒక నెగిటివ్ బ్యాడ్ క్యారెక్టర్ పోర్ట్రే అవుతుందని నేను ఒక వెబ్సైట్లో ఒకటి చదివాను. అదే దానిలో ఏం రాశారంటే ఇది స్క్రిప్టెడ్ షో అయ్యి ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ సంజనాకి తెలిసి ఉంటుంది మీరిద్దరు నామినేట్ చేసుకోవాలని. రీతు నీ క్యారెక్టరు లోపల హౌస్లోకి వెళ్ళే ముందే నీ క్యారెక్టర్ని మేము ఇలా పోర్ట్రే చేయాలనుకుంటున్నాం, కొంత నెగిటివ్గా బ్యాడ్ వైబ్స్ ఉన్న క్యారెక్టర్గా పోర్ట్రే చేయాలనుకుంటున్నాం, అందుకు ఇష్టమైన అని అడిగే రీతుని లోపల పంపించారు. లేకపోతే అక్కడ కరెక్ట్గా ట్రిగ్గర్ అవటం ఏంటి, డైనింగ్ టేబుల్ దగ్గర రీతుని నామినేట్ చేస్తుంది అని చెప్పి సంజన గెస్ చేయడం ఏంటి, బయటికి వెళ్ళిన తర్వాత నామినేట్ చేయడం ఏంటి. ఇది కంప్లీట్గా స్క్రిప్టెడ్ షో, టీఆర్పీ రేటింగ్స్ కోసం అండ్ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారు అనేది. సరే, ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. స్క్రిప్టెడ్ షోలా అనేది కూడా ఒకటి ఉంది. అలాగే వాళ్ళిద్దరూ మంచం మీద దుప్పట్లో ఇలా మాట్లాడుకుంటున్నారంట, ఒకే బెడ్ మీద ఉండటం, దుప్పటి బ్లాంకెట్ కప్పుకుని అసలు అలా చేయటం ఏంటి, ఒక అబ్బాయిని అమ్మాయిని ఒక రూమ్లో పెట్టడం ఏంటి, ఎన్ని కెమెరాస్ ఉన్నా కూడా నైట్ టైం వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఏంటి. అదే కదా సంజన బయట కూడా చెప్పింది నామినేషన్స్లో. అయితే నామినేషన్స్లో చెప్పే బదులు ముందుగానే నీకు రీతుతోటి చెప్పలేకపోతే డెమాన్ పవన్తో చెప్పొచ్చు కదా సంజన. చాలామంది నాలాగే రివ్యూవర్స్ అడుగుతున్నారు, సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఒకళ్ళకి యాంటీయో రీతుకి, సంజనాకి యాంటీయో రీతుకి ఫర్గానో ఏం చెప్పట్లా. అక్కడ ఉన్న సిచ్యువేషను వీళ్ళు ముందుగా ఇలా చేయొచ్చు కదా అని చాలా ఆలోచించి ఇన్ని పాయింట్స్ అన్నీ రాసుకుని చెప్తాం. మీరు చెప్తుంటే వినకుండా కొంతమంది మీరొచ్చి మా దానిలోకి దూరి మీకు నచ్చేలాగా చెప్పకపోతే మమ్మల్ని కామెంట్ చేయటం, మీరు ఎలా ఉన్నారని, ఎవరన్నా మెచ్చుకుంటే మీకు పడక, అంటే మీ సంజనాన్ని మెచ్చుకుంటే మీరు మంచి కామెంట్స్ పెడతారు, లేకపోతే లేదా. కొంతమందినండి, అందరూ ఇది వద్దు. ఎందుకనంటే మన దానిలో చాలామంది జెన్యూన్గా చూసేవాళ్ళు 90% జెన్యూన్గా చూసే వ్యూవర్స్ ఉన్నారు. చెత్త ఒక 10% ఎక్కడైనా ఉంటుంది. ఓకే, దాని మీద నేను ఒకటి చెప్తాను, దాని మీద మనం మాట్లాడదాం మళ్ళీ. సో నిన్న రీతు తనూజాకి చెప్తుంది, ఎవరిని అనలేదు, ఈ అమ్మాయి ఫ్లోరాని అంది, అన్యాయంగా మాట్లాడింది, గొడవ. రీతుని అప్పుడు అంది. రీతు చెప్తుంది ఇవన్నీ నాతో గొడవ, నేను హెయిర్ ఇచ్చినా కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు ఆ ఒక్క విషయం కూడా, అయినా సరే నన్ను నానా మాట్లాడుతుంది, నీ వల్లే మోకాళ్ళ మీద కూర్చున్నానంటది, అయితే ఇంకోటి అంటది. అయితే ఇక్కడ రీతుది ఒక తప్పు ఉంది ఏంటంటే, వాళ్ళ మదర్ చెప్పినా కూడా, వాళ్ళ అన్నయ్య చెప్పినా, ఎవరన్నా హింట్స్ ఇచ్చినా కూడా వినకుండా మొండిగా తనే కరెక్టు, లేకపోతే ఆవిడకి ఏమన్నా నిజంగానే ఇన్పుట్స్ ఇచ్చి లోపల పంపించారా, మీరు ఖచ్చితంగా మీరు ఎవరేమన్నా సరే ఆ లవ్ బాండింగ్లోనే ఉండండి అని. కాదా అవునా, అదైతే నిజంగా రీతు విషయంలో అయితే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. రీతు పవన్ మీద మాత్రం బయట బ్యాడ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, అది మాత్రం గంటాపదంగా నేను ఖచ్చితంగా రాసిస్తా. బయట పెద్ద పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి. అసలు వాళ్ళిద్దరూ ఏంటి, అలా ఉండడం ఏంటో, షో అవసరమా, షో ఇదా అని. మాధురి అదే చెప్పింది, అయినా కూడా రీతు తీరు మార్చుకోవాలా, రీతు తీరు ఏమాత్రం మారలా కొంచెం కూడా. ఇక ఎంత బాగా రివ్యూ మీద చెప్దామని అనుకుంటే మీరు అనవసరంగా ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి లేకపోతే ఇంకోటి చేసి అనవసరంగా ట్రిగ్గర్ చేస్తుంది. నేను ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తున్నా, అన్బయాస్డ్గా ఉంటుంది. ఎక్కడ ఏదనేది, ఎక్కడ కరెక్ట్గా ఆడింది అనేది చెప్పండి, ఎక్కడ ఏ పాయింట్లో కరెక్ట్గా ఆడింది. రీతుని అన్నారు అని అంటే రీతు ఈజ్ వెరీ బ్యాడ్, వాళ్ళ బాండింగ్ అనేది బ్యాడ్, ఇది రాసుకోండి, నేనే చెప్తున్నా. దీని మీద అంటే వాళ్ళు బ్యాడ్ అన్నది కాబట్టి సంజనాని మనం బ్యాడ్ అనకూడదా? మరి వేరే విషయాల్లో చాలా బ్యాడ్గా బిహేవ్ చేసింది. మరి జుట్టు ఇచ్చినప్పుడు ఏమైంది, తనుజాని పోపుల్లో దగ్గర సిగ్గు లజ్జ లేదు ఈ అమ్మాయి కన్నా అంత ఎలా మాట్లాడింది, అవన్నీ వీడియోస్ చూపిస్తున్నాడు కదా నాగార్జున. చూపిస్తే అప్పుడు ఏమంటుంది, లేదు సార్ చాలా తప్పు చేశాను సార్ అని చెప్పి అప్పుడు అలా మాట్లాడడం ఎందుకు, చంద్రముఖిలాగా మారిపోయి ఇప్పుడు రెచ్చిపోవడం దేనికి? సాటర్డే రోజు ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది కళ్యాణ్ కూడా తప్పే చేశాడు నిన్న, కుర్చీలు తనడం, ఫర్నిచర్స్ తనడం. అతనికి అనవసరమైన సబ్జెక్ట్ అసలు నామినేషన్లో. నీ గేమ్ పోతుందిరా అని చెప్పి తన గురించి ఏం గిలగిల్లాడక్కర్లా, తన వల్ల ఇతను కూడా వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు రీతు ఏముంది ఫైనల్గా, అరే నువ్వు నామినేట్ చేయటం, అందరూ ఓటింగ్ చేయటం వల్ల నువ్వు మాన్స్టర్ హౌస్లోకి వెళ్ళావా అని డెమోన్ అడిగింది, లేదా నా వల్ల వెళ్ళావా అని. క్లారిటీగా ఇంకేమంటాడు, రీతుకి కూడా ఏ మాత్రం కొంచెం అంటే కొంచెం విలువ విశ్వాసం రీతుకి లేనే లేదు. ఇది 100% రైట్. ఇప్పుడు గేమ్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఎవరి గేమ్ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుకుంటారు, ఎవరి వాళ్ళు ఆడుకుంటారు. ఇక నిన్న
ప్రియాంక గౌతమ్ వీళ్ళు వచ్చి మరి అసలు టాస్క్ అంటే వాళ్ళు వచ్చి ఆడడం ఏంటి, వాళ్ళు వచ్చి ఆడి వాళ్ళు గెలిచి వెళ్ళిపోతే వాళ్ళకు ఉపయోగం ఏంటి. అయితే నిన్న కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, అయితే ప్రియాంక కళ్యాణ్ని ఇక్కడే చిన్న క్లూస్ వస్తాయి మనకి. ఇక్కడ టాప్ 5 టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్లనే బయట నుండి వచ్చారు ఎంచుకుంటున్నారు. ఇది మాత్రం బిగ్ బాస్ స్క్రిప్టెడే. ఈ పాయింట్లో మాత్రం ఏంటి అంటే ప్రియాంకకి ఎంతమంది వచ్చినా అసలు ఇమాన్యుయల్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు, కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, ఆ పాయింట్లో చూసినా లేకపోతే ప్రియాంకకి వేరే వాళ్ళని ఎంచుకోవచ్చు. క్లారిటీగా నువ్వు కళ్యాణ్ ఎంచుకున్నావు అని అంటే తను టాప్ 5లో ఉన్నాడు అనే హింట్, గ్యారంటీ. అది అందరి మాట విన్నది, కళ్యాణ్ ఎంచుకుంది. కళ్యాణ్ అండ్ ప్రియాంక ఆడారు. ప్రియాంక కొంచెం ఫేవరెటిజం చేసింది, కళ్యాణ్ కూడా బాగా ఆడాడు. ఓకే ఫైన్, కళ్యాణ్ అల్టిమేట్గా తను గెలిచాడు, అందులో డౌట్ లేదు. ఇక నెక్స్ట్ తనూజ అండ్ ప్రేరణ. ప్రేరణలో తనూజ ఫెయిల్ అయిపోయింది, అది ఈరోజు మనకు వస్తుంది. అలాగే నెక్స్ట్ హారిక, మానసు, ప్రిన్స్ యావరు, వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఎవరిపై ఎవరు గెలిచారు అంటే సుమన్ మీద హారిక గెలిచేసింది. అలాగే మానస్ మీద డెమాన్ పవన్ గెలిచాడు. మానస్ మీద ఇది నిజంగా టగ్ ఆఫ్ వార్గా ఉండుంటుంది, ఎందుకంటే మానస్ కూడా మంచి ఫిజిక్, పవన్ తోటి గట్టిగా పోటాపోటీ, బలంలో పోటాపోటీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. నెక్స్ట్ ప్రిన్స్ వర్సెస్ ఇమాన్యుయల్, దానిలో ఇమాన్యుయల్ గెలిచాడు. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి, సుమను టాప్ 5 టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్లే ఓటింగ్ ప్రకారం. అలాగే తనూజ, అలాగే కళ్యాణ్, అలాగే డెమాన్ పవన్, అలాగే ఇమాన్యుయల్. ఇక భరణి, వీళ్ళ లోపలే ఎంచుకున్నారు కానీ ఎవరు సంజనాని కానీ ఎవ్వరు ఎంచుకోవాలా ఇప్పటి వరకు. అంటే టాప్ 5లో నెక్స్ట్ సంజన, దివ్య, రీతు వీళ్ళని ఎంచుకునే అవకాశం ఉందేమో తర్వాత. ఆ ముగ్గురు మిగిలారు తర్వాత ఫైనల్గా. ముందుగా ఎంచుకున్న వాళ్ళు ప్రయారిటీ లిస్ట్ కదా, అక్కడే తెలిసిపోతుంది టాప్ 5 టాప్ 6 వీళ్ళే ఉండబోతున్నారు. ఇది రాసుకోండి గ్యారంటీగా, ఇది మీకు కూడా మేబీ ఇది కూడా మీరు తెలిసిన విషయం అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో టాపిక్లోకి వద్దాం. అదేంటంటే దివ్య అండ్ భరణి, వీళ్ళు బయట నామినేషన్స్ వేసుకుని నువ్వు మాట్లాడద్దు అది ఇదని అంటాడు భరణి. మళ్ళా లోపలికి వచ్చిన తర్వాత దివ్య నాతో మాట్లాడద్దు అన్నారుగా, మీరు మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి అని అంటే, ఏమన్న మాట అసలు నువ్వు ఆ మాట అనడం తప్పు కదా అని చెప్పి అడిగితే దానికోసమే నేను అలా మాట్లాడాను అని అంటే, ప్రతాపం అనేది మన వాళ్ళ మీద ఏదో సినిమాలో డైలాగ్ ఏంటంటే, అయిన వాళ్ళతోటే యుద్ధాలు, పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి, అయిన వాళ్ళతో ఎందుకు జరుగుతాయి యుద్ధాలు. ఇది నాకు త్రివిక్రమ్ డైలాగ్ ఏదో రాశాడు అప్పట్లో ఆయన, ఏదో సినిమా ఎన్టీఆర్ అండ్ అరవింద సమేత అనుకుంటా. అయిన వాళ్ళతోటే అనుకున్న యుద్ధాలంటే అయిన వాళ్ళతోటి ఏం జరగలేదే, యుద్ధాలన్నీ జరిగింది శత్రు దేశాలతోటి, శత్రువులతోటి, రాజుల్లో కూడా ఎక్కువ మంది శత్రు రాజులతోటి జరిగినాయి. అయిన వాళ్ళతోటి యుద్ధాలు ఏంటి, ఇంట్లో వాళ్ళతోటే వాటిని యుద్ధాలు అను, చిన్న చిన్న గొడవలు అంటారు, లేకపోతే ఆస్తి తగాదాలు అంటారు, యుద్ధాలు కాదే అవన్నీ. సో ఇంట్లో ఒకలాగా, మళ్ళీ బయట నామినేషన్స్ అప్పుడు ఒకలాగా. అంటే ఆయన ప్రూవ్ చేసేసుకోవాలి, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి అనేసి అమ్మయ్య ఓకే భరణి ఇప్పుడు సేఫ్ కాదు, దివ్యాన్ని బాగా తిట్టాడు అన్నట్టుగా నిన్న కూడా చెప్పాను ఇది. సో ఇక భరణి ఓడిపోయిన తర్వాత తను బాగా ఫీల్ అయ్యాడు, ఎందుకనంటే కెప్టెన్సీ అవ్వలేదే, నేను కెప్టెన్సీ టాస్క్లో నేను లేనే అన్నట్టు చాలా ఫీల్ అయ్యాడు. అది మాత్రం మనం గమనించాలి. చాలా జెన్యున్గా మా కూతురు కోసం నేను కెప్టెన్ అవుదాం అనుకున్నాను, కుదరలేదని అంటే తనుజ వచ్చి వెనకాల నుండి వచ్చి ఆల్మోస్ట్ హగ్ చేసుకొని చాలా ఓదార్చింది. అది చాలా జెన్యున్గా అనిపించింది ప్యాటింగ్ అనేది. ఓకే డాడీ పర్వాలేదులే, మీరు నాన్న ఊరుకోండి అన్నట్టుగా చెప్పింది. సో ఇక్కడ అదే మూమెంట్లో దివ్యతోటి ఆర్గ్యుమెంట్లో భరణి నన్ను చెరుకుబండిలాగా ఎవరో వచ్చి అనాల్సిన అవసరం ఏంటంటే, శ్రీనివాస్ రెడ్డి అన్నాడు కదా మీరు మధ్యలో చెరుకులాగా నలిగిపోతున్నారు అని చెప్పి, అది భరణికి నచ్చలేదంట. అంటే మీకే కదా ప్లస్ పాయింట్ అంటే, వద్దు నా మీద సింపతి కూడా వద్దు, నేను మీ ఇద్దరి మధ్యలో చెరుకులాగా నేను నలిగిపోవడం ఏంటి, నాకు అది కూడా ఇష్టం లేదు అన్నాడు. అది యాక్చువల్గా గొడవ పెట్టుకున్నట్టే ఉంది, కానీ ఆయన కూడా నిన్న సంజనాతో అన్నాడు, ఎక్కెక్కి ఏడ్చింది దివ్య, చాలా ఏడ్చింది, నాకు అసలు చాలా బరువుగా అనిపించింది, చాలా బాధ అనిపించింది నాకు అని మళ్ళీ భరణి అంటున్నాడు. నిజమే అది. ఇప్పుడు ఒక బాండింగ్ ఉన్న తర్వాత ఒక మంచి బాండింగ్ లాగా ఫీల్ అయ్యేటప్పుడు బాధ అనిపించడం అనేది సహజం. అక్కడ అన్యాచురల్గా ఉన్న బాండింగ్ చాలామందికి సోషల్ మీడియాలో నచ్చని బాండింగ్ ఎవరిది, ఎక్కువగా నచ్చని బాండింగ్ రీతు అండ్ డెమాన్ పవన్ది. సో ఇది వెరీ క్లియర్. అయితే ఇక్కడ నేను ఎందుకు సంజన రాంగ్ అని అంటున్నానంటే, హౌస్ మేట్స్ చెప్తున్నారు, బయట ఆల్రెడీ అందరు హౌస్ మేట్స్ని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాట అనేసింది సంజన. అంతకుముందు
నాగార్జున ఒక 3-4 సార్లు హెచ్చరించినా కూడా అప్పటికప్పుడు నేను అన్నన్ సార్ని మార్చుకుంటానంటుంది, మళ్ళీ అదే చేస్తుంది. సో ఇక్కడ నాగార్జున సంచాలకుగా ఫెయిల్ అవుతున్నాడు దేనికేనంటే టీం వల్ల. బీబీ టీం వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ క్లియర్గా లేవు నాగార్జున గారికి. ఎందుకు అనంటే ఆయన ఫ్యూరియస్గా ఇక్కడ చూడండి గొంతు పట్టుకున్నాడు డెమాన్ పవన్ వెళ్ళి కళ్యాణ్ని. ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎంత వాళ్ళు క్లోజ్ అయినా అక్కడ ఒక టేబుల్ మేనర్స్ అంటూ, ఒక స్టేజ్ మేనర్స్ అంటూ, అక్కడ ఒక పాపులర్ టీవీ షోస్లో ఆ మేనర్స్ అంటూ ఒకటి ఉంటుంది. అది ఏమాత్రం తను పట్టించుకోవాలా, వెళ్ళి ఇట్లా గొంతు పట్టుకున్నాడు. అది రాంగ్, అది ఖచ్చితంగా అడగాల్సిందే. ఇక నెక్స్ట్ రీతు విషయంలో ఖచ్చితంగా సంజనాని నిలదీసి అడగాల్సిందే. ఒకవేళ నువ్వు బాగా ఆడుతున్నావమ్మా అని చెప్పి తను ఎంకరేజ్ చేసింది కూడా బీబీ టీమే. దీనివల్ల ఇది స్క్రిప్టెడ్ షోనేమో. ఎస్, అసలు వాళ్ళిద్దరికీ విడిగా సెపరేట్గా డెమాన్ పవన్కి రీతుకి 100 మంది అంటారు, రీతు నువ్వు బ్యాడ్ అవుతావు, అయినా సరే నీకు ఇష్టమైనా ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఇలా పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నాం, టీఆర్పీ రేటింగ్స్ గురించి అనే అనుమానం మాత్రం నిజంగా ఖచ్చితంగా బలంగా వస్తుంది నాకైతే. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఒకే బ్లాంకెట్లో ఉన్నారు, అక్కడ నైట్ టైం ఉన్నారు, నువ్వు వెళ్ళి నైట్ టైం నువ్వు మాట్లాడట్లేదా అని సంజన కూడా మేము చూడలేకపోతున్నాం అన్న పాయింట్ కరెక్టే. కానీ అక్కడ నామినేషన్స్ తీసుకోలేక అంటుంది. అదేదో మామూలుగా ఉన్నప్పుడు చెప్పచ్చు కదా, నువ్వు ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మామూలుగా చెప్పడానికి ఏంటి? నామినేషన్ కనుక వెయ్యకపోతే సంజన మాట అనేది కాదుగా. చిన్న లాజిక్ ఆలోచించండి. అంటే తను కూడా పట్టించుకునేది కాదు, తనని ట్రిగ్గర్ చేశారు కాబట్టి నామినేట్ మీరు ఏమన్నా చెప్పండి, నామినేషన్ పాయింట్లో సైకోలాగా అయిపోతుంది సంజన, ఇది క్లియర్. ఇంకోటి, మీరు సైకోల్లాగా సంజన ఫ్యాన్స్ కొంతమంది వాళ్ళు సైకోల్లాగా మెసేజ్లు పెడుతున్నారు. మీ మెయిల్ ఐడీస్ కానీ ఇవి కానీ అన్నీ నోటిఫై చేసుకుంటున్నాం, మీ ఇష్టం. ఎందుకు అనంటే చాలా 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 రాంగ్ ఇది. బికాజ్ ఎంత ఇది చెయ్యాలి అని అంటే సిగ్గు లేదు అని అంటుంది, లేకపోతే లజ్జ లేదు అని అంటుంది, మీ ఇద్దరిది చాలా దారుణంగా ఉందంటారు. అందుకే కదా వెళ్ళిపోయారు చాలామంది. ఇక్కడ చెప్పడం, పాయింట్అవుట్ చేయడం తప్పు కాదు, వాడిన భాష. నిన్న బయటికి తోసేయండి అన్నందుకే అంత కోపం వచ్చింది సంజన విషయంలో మేము తమ్మునేలు పెడితే. మరి మిగతా వాళ్ళు అట్లా మాట్లాడి లోపలుండి అంతమంది 1 కోటి మంది చూస్తున్నారు, అందరూ సంజన ఫ్యాన్సే ఉండరుగా, అందులో 50 లక్షల మంది మిగతా ఫ్యాన్స్ కూడా ఉంటారుగా. మరి వాళ్ళ కోపం రాదా సంజన మీద అట్లా మాట్లాడుతుంటే? అది మాత్రం ఖచ్చితంగా నాగార్జున ఈసారి కనుక అడగకపోతే ఈ షోనే వేస్ట్. ఎందుకు అనంటే వాళ్ళు ఇన్పుట్స్ కంప్లీట్గా ఇచ్చారు, అక్కడ గొడవ చేయడానికే ఉన్నారు. మేబీ అందుకే దివ్య వెళ్ళిపోయేటప్పుడు కూడా దివ్యాని కూడా సేవ్ చేసి నో ఎలిమినేషన్ అన్నారు. ఇవన్నీ వచ్చేస్తాయి పాయింట్స్. సంజన లేకపోతే షో లేదు, లేకపోతే ఏమి లేదు, ఉండదు. చాలామంది అనుకున్నారు దమ్ము శ్రీజ లేకపోతే షోయే లేదు, అమ్మాయి ఫైట్ చేస్తుంది అది ఇదని. వెళ్ళిపోయింది. ఎవరన్నా అసలు కనీసం శ్రీజ ఉంటే బాగుండేదని ఎవరన్నా మెసేజ్ పెడుతున్నారు, మర్చిపోతారు అందరూ, అది కామన్. సో ఇది ఓవరాల్గా అయితే నేను చాలా హ్యాపీగా చెప్దాం అనుకున్న టైంలో కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఎనాలిసిస్ లోపల కొంతమంది ఒక 5-6 ఇచ్చే వల్గర్ బ్యాడ్ కామెంట్స్ వల్ల కానీ ఇలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కాబట్టి. ఎందుకు వాళ్ళేదో మేమేదో తప్పు చేసినట్టు, మేమేదో రాంగ్ చెప్తున్నట్టు, మీరంత పెద్ద ఒక సీనియారిటీ ఉన్నోళ్ళు లేకపోతే అంత పెద్ద అనలిస్టులు, ఇంకా బాగా చెప్పగలిగే అనలిస్టులు అయితే రండి, యు ఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యూ కీప్ టెల్లింగ్, మేము వింటాం. ఎవరు ఎందుకు కరెక్ట్ అయ్యారు, ఎక్కడ ఎవరిని ట్రిగ్గర్ చేశారు, ఇదంతా మీరు చెప్పండి అనాలిసిస్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఇది ఒకళ్ళని విమర్శించడం చాలా ఈజీ. సో చాలా సీరియస్గా అయిపోయింది ఈరోజు అంతా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. మనం ఇలాగే ఇంకో 3 వారాలు నిష్పాక్షికంగా నిర్ద్వందంగా కుండ బద్దలు కొట్టినట్టే మనం మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళు ఏమన్నా కొంచెం దాక్కుని రివ్యూస్ చెప్తారేమో, చాలా ఇలా కాదు అలా కాదు ఏదో వెన్నబూసినట్టుగా అలా చేసుంటే బాగుండేది, అలా ఏం లేదు. చాలా స్పష్టంగా నా అభిప్రాయాలు నేను చెప్పగలిగే గట్స్ నాకున్నాయి. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.